తెలంగాణ రాజకీయాలలో కవిత పేరు ఇప్పుడు ప్రబలంగా వినపడుతోంది. అదానీ కేసుకు సంబంధించి ట్వీట్ చేయడంతో చాలా కాలానికి కవిత లైమ్లైట్లోకి వచ్చేశారు. ఇక రంగంలోకి దిగనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది ఇప్పుడు. ఈ క్రమంలో జాగృతి నాయకులతో కీలక మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం. ఈ క్రమంలో దీక్షా దివస్తో పబ్లిక్లోకి కవిత రానున్నారా? ఈ నెల 29న నిజామాబాద్ జిల్లాలో దీక్షా దివస్లో కవిత పాల్గొనున్నారా? జిల్లాలో పార్టీని బలోపేతం చేయనున్నారా? వీలైనంత త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారా కవిత? లెట్ us వాచ్ ది స్టోరీ. జిల్లాలో పార్టీని కాపాడుకోవాలంటే వీలైనంత త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని కవిత భావిస్తున్నారా అంటే నిజమనే చెప్పొచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారాల పట్టిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత 10 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉద్యమ సమయం నుంచి పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చేదాకా ఆమె హవానే నడిచింది. జైలు నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని అందరూ భావించినా ఆమె బయటకు రాలేదు. దీంతో ఆమె ఎంట్రీ ఎప్పుడా అన్న చర్చ పార్టీలో జరిగింది. తాజా పరిణామాలు చూస్తుంటే త్వరలోనే రీఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. తొలిసారి ఎంపీగా గెలిచిన కవిత 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనా ఆమెకు ఎమ్మెల్సీ పదవినిచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సిబిఐ అధికారులు అరెస్టు చేయడంతో తీహార్ జైల్లో కొన్ని నెలల పాటు ఉన్నారు. చివరకు ఈ ఏడాది ఆగస్టు నెలలో ఆమెకు బెయిల్ లభించింది. బెయిల్పై బయటకొచ్చిన కవిత తనను అన్యాయంగా అరెస్టు చేసిన బీజేపీపై పోరాటం చేస్తానని ప్రకటించారు. ఆమె ప్రకటనతో మళ్లీ ఉద్యమాలు మొదలవుతాయని అందరూ భావించారు. కానీ ఆమె రాజకీయ కార్యక్రమాలు ఎక్కడా చేయడం లేదు. పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. జైల్లో ఉండడం వల్ల కొంత ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం వైద్యం చేయించుకుంటుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆమె వ్యతిరేక వర్గం మాత్రం కవిత రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధానిని ఉద్దేశించి ట్వీట్ చేయడంపై మళ్లీ కవిత రీఎంట్రీపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో తనతో కలిసి పనిచేసిన జాగృతి నాయకులతో కీలక మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. మళ్లీ శ్రేణులను ఏకం చేసి గతం మాదిరి కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 29న బీఆర్ఎస్ తలపెట్టిన దీక్షా దివస్ కార్యక్రమంతో రీఎంట్రీ ఇవ్వాలని కవిత భావిస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు సైతం చెప్తున్నాయి. నిజామాబాద్లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమంలో కవిత పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే సీనియర్లు కొంతమంది పార్టీని వీడారు. ప్రస్తుతం పార్టీ చాలా వీక్గా ఉంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ దూసుకుపోతోంది. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో కవితతో పాటు నడిచిన నేతలు చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్లో లేరు. సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి సైతం హస్తంగుటికి చేరారు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అయితే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 3 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. సంజయ్ కుమార్ ఒకప్పుడు కవిత అనుచరుడిగా ముద్రపడ్డారు. ప్రస్తుతం నిజామాబాద్ లోక్సభ పరిధిలో బాల్కొండ, కోరుట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయిన తరువాత నిజామాబాద్ రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. ఈ దశలో జిల్లాలో పార్టీని నడిపించడానికి కవిత రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు పార్టీ నేతలను కేసులపై వెంటాడుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో అధినేత అసలు బయటికే రావడం లేదు. అంతా తానే కేటీఆర్ నడిపిస్తున్నారు. కేటీఆర్పై కూడా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉన్నట్లు జరుగుతున్న పరిణామాలతో అర్థమవుతోంది. ఈ క్రమంలో కవిత రీఎంట్రీపై పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కవిత ఇకనైనా బయటకొస్తారా? పార్టీ బలోపేతానికి తన వంతు సాయం అందిస్తారా? ఈ విషయాలు తెలియాలంటే ఈ నెల 29న జరిగే దీక్షా దివస్ వరకు ఎదురు చూడాల్సిందే మరి.